రాజేంద్ర గారు, మానవ వికాస వేదిక మహాసభకి 3వ మహాసభకి వారు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సరిగ్గా అక్టోబర్ 25వ తారీఖు మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆదరంగా ఆప్యాయంగా పలకరించి మా మహాసభకి రావడానికి వారి క్యాంప్ ఆఫీస్లో మాకు హామీ ఇచ్చారు. మిమ్మల్ని కూడా నేను ప్రోత్సహిస్తా, ఈ కార్యక్రమాల్లో అసలు ప్రోత్సహించారు. ఆ రకంగా వచ్చి మాట నిలబెట్టుకుని జ్ఞాన ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవ వికాస వేదిక రాజ్యాంగ విలువల్ని కాపాడటం కోసం, రాజ్యాంగ విలువలను ప్రజల్లో ప్రచారం చేయడం కోసం 2004లో ఏర్పడి 2004 సెప్టెంబర్లో ఏర్పడి ఇప్పటివరకు 15 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ అంతటా ప్రచారం చేస్తుంది. మేము చేస్తున్నటువంటి కృషిని గుర్తించి పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్ మహేష్ భగవత్ గారు కానివ్వండి, ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి. మహేష్ భగవత్ గారు ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీగా ఉండేవారు, ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ జిల్లాలో ఉండేవారు. వాళ్ళు మాతో పాటు వచ్చి మేము చేస్తున్నటువంటి కృషికి వాళ్ళు మద్దతు ప్రకటించారు. అలాగే మహేష్ భగవత్ గారు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మానవ వికాసం చేస్తున్న కార్యక్రమాలకి ఆయన సపోర్ట్ ఇచ్చి మీరు చెయ్యండి, మీ వెనుక నేను ఉన్నానని చెప్పి నిలబడ్డారు. మానవ వికాస వేదిక లక్ష్యాలు వాళ్ళు అభినందించారు. సో మానవ వికాస వేదిక ఎప్పుడు కూడా రాజ్యాంగ విలువలను కాపాడటం కోసం ఆర్టికల్ 51AHలో స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు, మానవవాదాన్ని హ్యూమనిజాన్ని ప్రోత్సహించండి, ప్రజల్లో శాస్త్రీయ స్పృహను ప్రోత్సహించండి అని చెప్పి 51AH ఆర్టికల్లో చెప్పిన దాన్ని మేము అమలు చేస్తున్నాం. అంతకు మించి ఒకటి కూడా మేము మాట్లాడాము. అటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విలువలతో ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ ఈ 15 సంవత్సరాల్లో తెలంగాణలో చాలా కార్యక్రమాలు చేసింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఏం చేసినా కానీ ప్రజల యొక్క చైతన్యం కోసం, బంగారు తెలంగాణ అనేటువంటి ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి దాన్ని ఎంకరేజ్మెంట్గా ఉండడం కోసం మా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నటువంటిది మీకు సవినయంగా చెప్పదలుచుకున్నారు సార్. ఇప్పుడు మినిస్టర్ గారికి పాపం ఉదయం నుంచి వారు ఎడతెరిపి లేనటువంటి కార్యక్రమాల్లో వారు వస్తూ ఉన్నారు కాబట్టి కొద్ది సమయంలో వారు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. వారిని మాట్లాడడానికి ముందు వారిని పరిచయం చేయవలసిందిగా వేణుగోపాల్ గారిని ఆహ్వానిస్తున్నారు. వేణుగోపాల్ గారు బాబునగర్ కన్వీనర్. పుట్టగానే పరిగణిస్తుందో ఒక ప్రజానాయకుల్లో పోరాటంతో కూడా ఆ విధంగానే పరిగణించబడుతుంది. కులం ఆధారంగా నేను మంత్రి కాలేదు. తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల కోసం పోరాడినందువల్లనే నేను మంత్రినయ్యాను అని లోకానికి చాటు చేసిన ఒకే ఒక రాజకీయవేత్త ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శ్రీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ ఈటల రాజేందర్ గారు. పోరాటం వారి జీవిత స్వభావం. హైదరాబాద్లోని సాంఘిక సంక్షేమ మంత్రిత్వంలో ఉంటూ పాఠశాల విద్య నేర్చుకున్నప్పుడే సాంఘిక సమస్యలతో తన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల్లో నాయకునిగా పోరాట పందాలను పురోగమించారు. తన ఉద్యమ భాగస్వామి అయిన జమున గారిని కులంపై పోరాటం ద్వారానే తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. వారి ఇరువురి పెళ్లి కూడా ఒక పోరాటమే. తన ఆర్థిక లేమిని అధిగమించడానికి తన తెలివిపై ఆధారపడి పోరాడారే తప్ప ఎన్నడూ తప్పుడు పందాన్ని అనుసరించలేదు. కదం కదం పర్ లన్నా సీకో అనే పోరాట నాదమే ఆయన నేర్చుకున్న జీవిత పాఠంగా స్ఫూరిస్తుంది. 1964 మార్చి 20న రాజేందర్ గారు కరీంనగర్ జిల్లా కమలాపూర్లో జన్మించారు. తన రాజకీయ జీవితాన్ని కూడా తన ఊరి నుండే మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తీవ్రంగా పోరాడారు. ఆ పోరాటమే 2004 ఎన్నికల్లో తొలిసారి వారిని శాసనసభకు పంపడం జరిగింది. తన అపూర్వ వాగ్దాటితో సభలోని అందరినీ ఆకట్టుకున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో కూడా వరుసగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానంతో అఖండంగా గెలుపొంది ఆ ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఎన్నికై కొత్త రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాల రూపకల్పన చేశారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ ప్రభుత్వ వైద్యశాలను సంస్కరించి స్వచ్ఛత నుండి స్వస్థతకు లాంటి కార్యక్రమాలతో మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అవినీతి మంత్రి అంటని నిజాయితీగా రాజకీయ నేతగా పేరు పొందిన గౌరవనీయ రాజేందర్ గారి దృష్టిలో ప్రజలే చరిత్ర నిర్మాత. అధికారం శాశ్వతం కాదు, న్యాయం నైతిక జీవనం ముఖ్యం అని నమ్ముతారు. అందుకే అటువంటి సహృదయ నేత అతని మనసు నుండి ఆ సహృదయత నిరంతరం పరిగణించే ఈ ప్రజాప్రతినిధిని ఈ మహాసభల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాలని చెప్పి సంకల్పించాం. అయితే ఆ పని మీద వారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారు సాధారణంగా ఆహ్వానించి సానుకూలంగా స్పందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి తప్పక వస్తానని మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం నేడు వారు మన ప్రాంగణంలో ఉన్నారు. అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నత రాజకీయ దృక్పథం కలిగినటువంటి రాజేందర్ గారు ఈనాడు ఈ మానవవాదుల సభకు ఇచ్చేసి మనందరికీ తన సందేశాన్ని వినిపించబోతున్నందుకు ఎంతో సంబరపడుతున్నాం. ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో ఉపన్యసించిన పెద్దలందరికీ, సాంబశివరావు గారు, జార్జి గారు, మూర్తి గారు, భాస్కర్ గారు, విక్రమ్ గారు, విజయ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీ అందరికీ పేరున నమస్కారం. 2004లో మానవ వికాస వేదిక పెట్టాలని గురించి ఆ ఉమ్మడి రాష్ట్రంలో 4 విడతలుగా 4 సార్లు మహాసభ జరపబడి మహారాష్ట్ర అయిపోయిన తర్వాత 3వ మహాసభ హుజరాబాద్ జరపడం అనేది సంతోషకరమైనటువంటి పనిగా నేను భావిస్తాను. హుజరాబాద్ ప్రాంతం, హుజరాబాద్ గడ్డ, ఇక్కడ ప్రశ్నలు కొడవలుంటే ఇక్కడ ఈ ప్రాంతానికి నైజం, ఈ ప్రాంతానికి క్యారెక్టర్, ప్రశ్నల కొడవలుంటే ఇక్కడ ఒక రూపంలో పోయిందనుకుంటే ఇంకో రూపంలో వచ్చిన గడ్డ ఈ హుజరాబాద్ గడ్డ. నేను చాలా సందర్భంలో ఒక మాట చెప్తూ ఉంటాను, మత్పరించుడు, మాయం చేసుడు ఈ ప్రాంత లక్ష్యం కాదు. తెలంగాణ మట్టిలో తెలంగాణ రక్తంలోనే ఆ తత్వం ఉంటుందని చెప్పి చాలాసార్లు నేను కూడా చెప్తా ఉంటాను, మంత్రి ఓటు కూడా. ఇవాళ నిజంగా ఎక్కడో నేను కూడా ఒక సభకు అతిథిగా పోయినప్పుడు ఒక మాట చెప్పింది, చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుంది అని. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పిడికడి మంది ఉన్నారా 10 మంది ఉన్నారా ఇష్యూ కాదు. సమాజ సహజ లక్షణం ప్రపంచం వైరుధ్యాల భయం. ప్రపంచం ఎప్పుడు వైరుధ్యాల భయం. వైరుధ్యం లేకుండా ప్రపంచం ఉండదు. వైరుధ్యం లేకుండా మనిషి కూడా ఉండడు. మనిషిలోనే వైరుధ్యం ఉండదనే సత్యాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు గెలిచినట్టుగా భావిస్తారు, కానీ అది గెలవదు. మనిషి నాలో వైరుధ్యం ఉంటుంది. నేను పోవాలా లేదా, చేయన్నా చేయకూడదా, వైరుధ్యం. ఈ సహజ సూత్రాన్ని అర్థం చేసుకొని కూడా దాన్ని ఆచరించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అది కొనసాగదని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వైరుధ్యం మాత్రం ఈ మానవ జీవితం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వైరుధ్యాలు కొనసాగుతాయని చెప్పి తప్పకుండా మనం అంగీకరించాల్సి ఉండాలి. ఈ ఘర్షణ సమాజంలో, ఈ ఆలోచనపరమైనటువంటి ఘర్షణ జరగకపోతే వచ్చేది ఇవాళ మనం చూస్తున్నటువంటి క్రూరమైనటువంటి మనుషులు అసహించుకున్నటువంటి సంఘటన చెప్పాలని చేస్తాం. చాలామంది ఏమంటే పిల్లలకు రాజకీయాలు ఎందుకు, రాజకీయం అనేది అదొక తత్వం, అదొక ఫిలాసఫీ.
రాజకీయం అనేది ఈ సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించేది రాజకీయం అనే విషయం చాలా తెలియదు. రాజకీయం అంటే అది అంటరాందని, రాజకీయం అంటే అదేదో డిస్ట్రక్టివ్ యాక్టివిటీకి బాగా చూస్తారని చెప్పి చాలామంది అనుకుంటారు. అది తప్పు. కానీ ఇవాళ విద్యార్థి దశ నుంచే ఆ సామాజిక స్పృహ కానీ ఆ ఆలోచనపరమైన దర్శన కానీ లేకపోవడం వల్ల వచ్చినట్టు ఇవి ఇవాళ దిశలు ఇవాళ నిర్భయం. మన మనుషులు మనం ఇతర జీవితాల కంటే ఇతర జీవాల కంటే కూడా పవిత్రమైన జీవితంగా భావిస్తాం. మనం గొప్ప జీవితంగా భావిస్తాం మానవ జీవితాన్ని. కానీ ఈ మనిషి కూడా మృగాల్లాగా మారిపోయిన పరిస్థితి చూసినప్పుడు ఇవాళ ఆశించుకుంటాం. అందుకే ఇలాంటి వాటికి ఉరి శిక్షలు పరిష్కారం కాదని, ఇలాంటి వాటికి చెప్పడం పరిష్కారం కాదని, తాత్కాలికమైన పరిష్కారం, తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన కోపం నుంచి బయటపడే మార్గాలు కావచ్చు కాక, కానీ అది మాత్రం పరిష్కారం కాదు. సమాజంలో ఎక్కడో మార్పుల జరగాల్సిన ఉంది. సమాజంలో ఆ దిశ ఘర్షణ జరగాల్సిన ఉన్నది. అసలు ఎంత దారుణమైన తండ్రి పాపను స్కూల్ నుంచి ఇంటికి తీసుకుపోతాడు. తండ్రి పాపను ఇంటి నుంచి స్కూల్ తీసుకువెళ్ళిపోతాడు. కానీ ఆ తండ్రి క్రూరముడు అయితే పరిస్థితి కంచే చీరలు వేసినట్టుగా ఇవాళ టీవీలలో పేపర్లలో అవి చదివినప్పుడు మనకు మనమే ఉండిపోతున్నాం తప్ప, మనకు మనమే అసహించుకున్నాం తప్ప దీనికి పరిష్కారం లేదనే భావన మాత్రం ఎక్కడో కరువైపోయింది. ఇవాళ బాధ అనిపించే అంశం సమాజంలో జరిగేది సామాజిక స్ఫూర్తితో కూడినటువంటి ఘర్షణ లేదు. సెల్ ఫోన్లతో ఘర్షణ పడుతున్న మనిషి, టీవీలతో ఘర్షణ పడుతున్న మనిషి. ఏ టెక్నాలజీ, ఏ శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం మానవ జీవితాన్ని సుసంపన్నం చేయాలో, కానీ ఆ టెక్నాలజీ వల్ల, ఆ సెల్ ఫోన్ టెక్నాలజీ, ఆ టీవీ టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తాయని మనిషి ఊహించలేకపోయాడు. కానీ వాళ్ళ ఆ తల్లిదండ్రులు వాళ్ళ కంటి మీద కొడుకుని వాళ్ళకు నా కొడుకు ఏమైతే ఒక ఆందోళన వెంటాడుతాను. అందుకని అనేక సభలు చెప్తా ఉంటా. ఇవాళ ఎవ్రీ ఫ్యామిలీ బంగాళాలో జీవించవచ్చు కాక, ఆస్తులు కలిగి ఉండొచ్చు కాక, కానీ నా కొడుకు ఏమైపోతుంటే బాధ మాత్రం వెంటాడుతూ ఉంది. నా బిడ్డ ఏమైతే బాధ వెంటాడుతూ ఉంది. బయటకు పోతే ఏమైతే ఒక ఆందోళన ఉన్నది. ఆ ఆందోళన వ్యక్తిగతమైనది కాదు. ద టెన్షన్ ఈజ్ ప్రివైల్డ్ బై ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై సొసైటీ అనే పనులు ఇలా చూస్తాము. అందుకే ఇలా దిశలు జరుగుతాము. అందుకే అనేక ఎవ్రీ డే ఇవాళ ఎక్కడో కూడా స్త్రీలను చంపి చెల్లెల పడేసే పద్ధతి, కాలిపెట్టే పద్ధతి. మనం ఎంత గొప్పగా ఈ భారతీయ సంస్కృతి, ఈ భారతీయ సాంప్రదాయాలు గొప్ప అని చెప్పి మనమైతే ప్రదర్శించుకుంటాము. గొప్ప గొప్ప ఇతిహాసాలని, మానవ కళ్యాణం కోసం మనం మహాభారతాన్ని, ఇవాళ రామాయణాన్ని చెప్పని మనం అనుకుంటాము. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాలు, తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాలు, వదిలకు మధ్యపెట్టేటువంటి అనుబంధాలు, అనేక రకాల ఎట్లా నిర్వచించబడ్డాయో, కానీ వాళ్ళ అవన్నీ కూడా చట్టపడైపోతున్నాయి, అవన్నీ నాశనమైపోతున్నాయి. అందుకే ఇవాళ మళ్ళీ సమాజంలో జరగాల్సింది ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. మళ్ళీ మనిషి గతమేందో, మనిషికి ఇతర జీవాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో, మనిషి ఆచరించాల్సిన ఫిలాసఫీ ఏందో, ఆ దిశగా తప్పకుండా ఇలాంటి సంస్థలు పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మూఢనమ్మకాలు ఒకవైపు పెద్ద బాధ అనిపిస్తుంది. ఒకవైపు మనం చంద్రమండలం పోతా ఉన్నాం. ఒకవైపు మనిషి ప్రకృతినే శాసించే స్థాయికి ఎదిగిందా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాం. హైటెక్ సిటీ 50 అంతస్తుల బంగ్లాలు ఉంటే పక్కకే ఉంటుంది రంగారెడ్డి జిల్లా. మంత్రాలు వస్తున్నాయని చెప్పి స్తంభాన్ని కట్టేసి పెట్రోల్ పుస్తకాల పత్రికలు చూస్తూ ఉంటాం. ఎవ్రీ డే అసలు అన్ని ప్రాంతాల్లో, అంటే ఎక్కడ కూడా చూడండి, మనం జీనోమ్ యుగంలో, టెక్నాలజీ యుగంలో, శాస్త్ర విజ్ఞానం మీద పరిణమించిన యుగంలో
ఇవాళ కూడా మనిషి అనేవాడు మంత్రాల చెప్పడంతో మూఢనమ్మకాలతో మనిషిని మనిషి చంపే పద్ధతి కావచ్చు, ఇలా హింసించే పద్ధతి కావచ్చు, ఇది అత్యంత దుర్మార్గమైనది. నాకు ఇది ప్రపంచంలో ఇట్లాంటి అనాగరికమైన ఇట్లాంటి మానవతమైన సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి కావచ్చు. ఇలా దాన్ని విధ్వంసం చేసే చక్ర సంఘాలకు ఉంటాయి. సరే, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు గొప్పగా రాసుడు ఆయన కళ్ళగన్నాడు, నా దేశం కులం లేని, మతం లేని, అంతరాలు లేని, అందరూ సమానంగా జీవించే వ్యవస్థ చెప్పి కళ్ళగన్నాడు. అది నెరవేరలేదు. అందుకే చాలా సందర్భాలు అంటూ ఉంటాం, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం విఫలమైందా, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైందా, అది కూడా డిబేట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మానవ వికాస వేదిక 4 మీద, 1 కుల మతాల అంతం కోసం, 2 అసమానతల అంతం కోసం, 3 మూఢనమ్మకాల అంతం కోసం, 4 మనిషి మృగాలుగా మారకున్నటువంటి కనపడేటువంటి సంఘటనల అంతం కోసం తప్పకుండా నిరంతరంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు 20 మంది 30 మంది కాదు, ఈ ఆలోచన ఉంది అని చెప్పడమే గొప్పతనం. కాబట్టి ఆ ఆలోచన కొనసాగించాలని చెప్పి మనం చేస్తూ ఇది మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు చేయగలను. ఫీల్డ్ ఫోటో ఫీల్డ్ ఇస్తారు చాలా మానవ వికాస వేదిక యాక్టివిటీస్ని చూసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని ఇప్పుడు మినిస్టర్ గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ యాక్టివిటీస్ చాలా సెక్యులర్గా అవినీతికి యాంటీ కరప్షన్ ప్రోత్సహించేవిగా ఉన్నాయని చెప్పి వారు అందించినటువంటి సర్టిఫికెట్ ఇది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు బహుశా ఈ సర్టిఫికెట్ మాకే వచ్చిందని మేము చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఏ సంస్థలకి ఇటువంటి రాలేదు. థ్యాంక్ యూ సార్. మూఢనమ్మకాల వ్యతిరేక చట్ట సాధన సమితి కోసం ఒక మెమోరాండం సమితి కన్వీనర్ ఇస్తున్నారు మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మినిస్టర్ గారికి. ఇందులో కూడా ఎంత ఆలస్యమైనా సరే రావాలి మీ సభకు అనే ఉద్దేశంతో వచ్చి ఇప్పుడు మనకి తన వేగవంతమైనటువంటి ప్రసంగంతో పాత వేగంతో తన ప్రసంగాన్ని అందించబోతున్నారు. అనుకోకుండా ఒక పని వచ్చింది, అది చాలా ముఖ్యమని కూడా అనుకున్నాను. కామారెడ్డి మొత్తం అధికార యంత్రాంగం అంతా కలిగి కారణం ఏదైనప్పటికీ ఇటీవల ఘట్టాలన్నీ మీకు తెలుసు. సురక్ష కామారెడ్డి పేరు మీద వచ్చే 4 నెలల్లో 10 లక్షల మంది ప్రజానీకానికి పౌర సమాజం నిర్మించడం ఎట్లా అనే విషయం మీద, భద్రమైన పౌర సమాజం నిర్మించడం ఎట్లా అనే విషయం మీద పెద్ద క్యాంపెయిన్ చేయబోతున్నారు. వాళ్ళు మాకు ఏ అంశాలు చెప్పాలి, ఏ అంశాల ద్వారా మనం హింసను నివారించగలుగుతాం, మంద సమాజాన్ని కాకుండా పౌర సమాజాన్ని నిర్మించగలుగుతాం అని అడిగారు. ఇవాళ ట్రైనింగ్ అండ్ ప్లానింగ్ ప్రారంభమైంది. అందుకని వాళ్ళ కోరికని నేను కాదనలేకపోయాను. ఎందుకంటే చాలామందిని కలవడానికి అంత ఉత్సాహంగా ఉన్న వాళ్ళ మధ్య తప్పనిసరిగా పనిచేయాలి అని మనందరం అనుకుంటాం. కాబట్టి ఈ ఆలస్యం జరిగింది. రాగానే నాకు మైక్ చేతికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేశం నుంచి ఒక పాతబడిన విలువలు కలిగిన సమాజం నుంచి, ఒక పెత్తందారీ సమాజం నుంచి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియని నేర్చుకుంటుంది. నాగరికత వైపు, మరింత నాగరికత వైపు, సమానత్వం వైపు ఈ దేశం పయనిస్తుంది అని ఈ దేశంకు స్వతంత్రోద్యమంలో కానీ ఈ దేశంలో ప్రతి అభ్యుదయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయాలు ఏమైనప్పటికీ వాళ్ళందరూ కలలు కన్నది ఇది ఒకటే. కానీ ఇవాళ నాకు ఇచ్చిన
టాపిక్ చూస్తే ఆ సుందర స్వప్నం అంతా కూలిపోతున్న దృశ్యం కనపడుతుంది, ఆ కళలన్నీ కాలిపోతున్న దృశ్యం కనపడుతుంది. ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది. ఈ దృశ్యం పౌర సమాజం ప్రశ్నించలేనంతగా ఉంది. ఈ దృశ్యాన్ని ప్రశ్నించడానికి పౌర సమాజం ఒక అయోమయంలో, ఒక గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. జాతీయవాదం, మన దేశాన్ని మనం ప్రేమించడానికి అవసరమైన ఈ జాతీయవాదం మనం కాదనకూడదు కదా. అక్కడి నుంచి ఈ గందరగోళం మొదలవుతుంది. జాతీయవాదం అంటే ఏంటో తెలియని వాళ్ళు మనందరం దేశ స్వతంత్రోద్యమం జరిగినాక 3వ తరానికో 4వ తరానికో చెందినవాడు. మొదటి తరానికి చెందిన ఉత్సాహం, స్వతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తరమంతా దాదాపుగా గతించిపోయింది. వాళ్ళ నుంచి విని వాళ్ళ దగ్గర పిల్లలుగా ఉండి ఓహో స్వతంత్రోద్యమం అంటే ఇది అని ప్రేమించిన వాళ్ళ తరం కూడా అయిపోయింది. కాబట్టి అసలు జాతీయవాదం అంటే ఏంటి, జెండా పట్టుకుని డ్యాన్స్ చేయడమే కదా అనుకున్న తరానికి అసలు జాతీయవాదం అంటే ఏంటి అనేది తెలియకుండా జాతీయవాదాన్ని ఎందుకు ప్రేమించాలో, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఈ ఆధిపత్య జాతీయవాదాన్ని ఎందుకు వ్యతిరేకించాలో అర్థం కాదు. దీని మీద మనకు స్పష్టత ఉండాలి. మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు ఆ పరిపాలిస్తున్న వాళ్ళని శాసిస్తున్న వాళ్ళకి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు. ఆ స్పష్టమైన అభిప్రాయాలకి ఈ దేశంలో పుట్టిన జాతీయవాదంతో ఏమాత్రం సంబంధం లేదు. మొదట నేను అది చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో పుట్టిన జాతీయవాదం హోమ్మేడ్ జాతీయవాదం. ఈ జాతీయవాదం స్వతంత్రోద్యమంలో భారతదేశాన్ని విముక్తి చెయ్యాలి అన్న ఒక సూపర్ఫిషియల్ కోరికతో వచ్చిన జాతీయవాదం కాదు. ఈ దేశంలో ఉండే ఆదివాసులు ఈ దేశంలో మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళని ప్రతిఘటించడంతో మొదలుపెట్టిన జాతీయవాదం. ఈ దేశంలో మధ్యతరగతి ఎలిట్ సెక్షన్స్ బ్రిటిష్ మీద మొదటి యుద్ధం మొదలుపెట్టారు. మొదలుపెట్టింది ఈ దేశంలో మా భూమి మాకు కావాలి, మా భూమి మీద, మా సంస్కృతి మీద, మా అడవుల మీద మీ పెత్తనం ఏంటి అని ప్రశ్నించింది ఈ దేశంలో మొట్టమొదటిగా గిరిజనులు, ఆదివాసీలు, సంతాలీలు. వీళ్ళు మొదలుపెట్టారు ఈ దేశంలో మన దేశ జాతీయం. దీన్ని తర్వాత పుణికిపుచ్చుకున్న మేధావులు అనేక అభిప్రాయ భేదాలతో వెనక ముందు పడుతూ ఉన్న సందర్భంలో నాయకుడు ఎవరు, అభిప్రాయం ఎవరిది అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తరగతులు, అన్ని జాతులకి చెందిన వాళ్ళు స్వతంత్రం నా జన్మ హక్కు, నేను స్వతంత్రాన్ని తీసుకుని తీరుతా. ఈ స్వతంత్రోద్యమంలో పుట్టిన జాతీయవాదానికి ఏ సంస్కృతి నీదనే దాంతో పనిలేదు, ఏ భాషను మాట్లాడుతున్నావు అనే దాంతో పనిలేదు, ఏ దుస్తులు నువ్వు వేసుకుంటున్నావు అనే దాంతో పనిలేదు. దీంట్లో భాగంగానే ఈ దేశంలో ఉన్న దురాచారాల మీద ఒక సంఘ సంస్కరణ పోరాటం కూడా దాంట్లో భాగంగా జరిగింది. అంటే దీన్ని మనకు ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన స్వతంత్రోద్యమం హోమ్ మేడ్ ఇంక్లూజివ్ జాతీయవాదం. అంటే అందరినీ కలుపుకుపోవడం ద్వారా ఈ దేశాన్ని నిర్మించాలని అనుకున్న జాతీయవాదం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది. మరి ఇప్పుడు చెప్తున్న జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ భారత మాతకి జిందాబాద్ కొట్టండి, వందే మాత్రం పాడండి, డ్యాన్సులు చెయ్యండి అని చెప్తున్న జాతీయవాదం, ఈ జాతీయవాదం ఎక్కడుంది? ఈ జాతీయవాదం స్వతంత్రోద్యమంలో ఎక్కడుంది? నీకందరికీ తెలిసి ఈ జాతీయవాదానికి నాయకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది. 25లో అది పుట్టిన క్షణం నుంచి ఒక్కరోజు కూడా అందులో ఏ ఒక్కళ్ళు కూడా భారతదేశ స్వతంత్రోద్యమంలో భాగస్వాములు కాదు. కాకపోగా మేము ప్రాతినిధ్యం వహిస్తున్న హిందువులకు అంటే వాళ్ళ దృష్టిలో అన్ని రకాల 33 కోట్ల దేవతల్ని పూజించే అందరూ కాదు. వాళ్ళ దృష్టిలో కొంతమంది దేవుళ్ళని పూజించే కొంతమంది మాత్రమే హిందువులు. వైదిక హిందూ సంస్కృతి వాళ్ళది.
ఈ వైదిక హిందూ సంస్కృతిని నెలకొల్పడం కోసం, హిందూ రాజ్యాన్ని నెలకొల్పడం కోసం జరిగే ప్రయత్నంలో స్వతంత్రోద్యమం అడ్డంగా ఉంటుంది అని అది భావించింది కనుకే గాంధీ గారి మీద 4 సార్లు హత్యా ప్రయత్నాలు చేసి చివరిసారి అది సఫలమైంది. కాబట్టి అది స్వతంత్రోద్యమంలో లేకపోగా స్వతంత్రోద్యమంలో ఉన్న వాళ్ళందరినీ అది అసహించుతుంది. అట్లాంటి పని చేయడం తప్పని చెప్పి వాళ్ళ నాయకుల కథ చూద్దాం. వీర సావర్కర్ బోధనల్ని నెత్తి మీద పెట్టుకొని భారతరత్న ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ప్రకటన వెలువడు. వీర సావర్కర్ అనే టైటిల్ని ఆయనే పెట్టుకున్నాడని ఆయన గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది, వేరే వాళ్ళు ఎవరెవరు. ఆయన అండమాన్ జైలుకు పోకముందు నిజంగానే దేశాభినివేశంతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు. దొరికిపోయాడు. అండమాన్ జైల్లో వేసిన ఏడాది కూడా గడవకముందే తండ్రి బిడ్డలను క్షమించినట్టుగా నన్ను క్షమించండి, బిడ్డ తప్పు చేస్తే ఎవరు సరిచేస్తారు అని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. బ్రిటిష్ రాజుకి లేఖ రాశాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి 4 సార్లు ఆయన లెటర్ రాశాడు. ఈ 4 లెటర్స్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, నన్ను విడుదల చేస్తే, జైల్లో నాకు రాయితీలు ఇవ్వండి అన్న దగ్గర మొదలుపెట్టి నన్ను విడుదల చేస్తే నేను ఏ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొను, బ్రిటిష్ ప్రభుత్వానికి నేను విధేయుడై ఉంటాను అని చెప్పి మరి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత చచ్చే వరకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన స్టైఫండ్ మీద బతికి పట్టగట్టాడు. ఆయనకి భారతరత్న ఇస్తామని వెళ్ళాడు. ఈ సందర్భంలో బహుశా మన జాతీయవాదం, మనకి దేశ స్వతంత్రోద్యమ పోరాటం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే వాళ్ళు 2 ఉంటారు ఈ దేశంలో, లేకపోతే 3 ఉంటారు ప్రముఖంగా. ఒకళ్ళు గాంధీజీ, మరోవైపున నేతాజీ, మరోవైపున యువకులందరికీ ఉడుకు రక్తం తెప్పించి పరుగులు పెట్టించే భగత్ సింగ్. వీళ్ళందరి మధ్యలో సామాజిక అసమానతలు కూడా జాతీయోద్యమంలో భాగాలు కావాలనుకున్న అంబేద్కర్. వీళ్ళు ప్రధానమైన ఆలోచన ధోరణులకి మన జాతీయోద్యమంలో ప్రాతినిధ్యం వహించారు. వీళ్ళ మధ్య ఇన్ని ఉన్నప్పటికీ వీళ్ళెవ్వరూ బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీ పడాలనుకున్నారు. ఒకరితో ఒకరు వాదించుకున్నారు, తీవ్ర నిరసనలు ప్రకటించుకున్నారు, బహిరంగంగా చర్చలకు ఆహ్వానించారు. కానీ నువ్వు చర్చ పెట్టడం జాతీయోద్యమానికి హాని అనే నిరంకుశ పోకడల్ని గాంధీజీతో సహా ఎవ్వరూ ఆ జాతీయోద్యమంలో పెట్టారు. చర్చకి సిద్ధపడ్డారు, వాద సంవాదాలు నడిపారు. చివరికి ప్రజల ప్రయోజనం కోసం రాజీ పడ్డారు. ఈ ఒక్క సంస్థ ఏదైతే సాంస్కృతిక జాతీయవాదం నాదని చెబుతుందో, ఈ సంస్థ మాత్రం బ్రిటిష్ వాళ్లతో ఏ నిమిషాన యుద్ధానికి కొట్లాటకి సిద్ధపడలేదు. భారతదేశం భారతదేశ ప్రజలది అని చెప్పలేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరి చిత్రాన్ని అయితే పట్టుకెళ్ళి పార్లమెంట్లో పెట్టారు, ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 42లో బ్రిటిష్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు దాన్ని అణిచివేయడానికి ఏం చేయాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడు బెంగాల్ శాసనసభలో. వీళ్ళు చెప్తున్న జాతీయవాదం ఏంటి? వీళ్ళు చెప్తున్న జాతీయవాదానికి వీళ్ళు పెట్టుకున్న పేరేంటి? మేము ఒక సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేము సాంస్కృతిక సంస్థగా ఒక దేశంలో మేము అనుకున్న జాతీయవాదాన్ని నెలకొల్పలేము కనుక మాకు ఒక రాజకీయ హస్తం ఉండాలి అనుకుని నెలకొల్పిన సంస్థ ఇప్పుడు మనల్ని పరిపాలిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ పునాదిగా ఉన్నటువంటి ఈ సంస్థ, దీని భావజాలం ఏంటి, వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారో మనకి స్పష్టత వస్తే ఆ తర్వాత ఈ జరిగే పరిణామాలన్నీ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయో చాలా తేలిగ్గా వాళ్ళ హెగ్డేవార్ కానీ గోల్వాల్కర్ కానీ ఎవరైతే వాళ్ళ సంస్థాపక వ్యవస్థాపక కొనసాగింపు మూల పురుషులుగా ఉన్నారో, వాళ్ళ ఐడియాలజిస్టులుగా ఉన్నారో, వాళ్ళ రాతల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సావర్కర్ వీళ్ళ జాతీయవాదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు మొదటి విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు మానవ హక్కుల గురించి మాట్లాడినా, సమాన హక్కుల గురించి మాట్లాడినా, లౌకికత్వం గురించి మాట్లాడినా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా ఇదొక విదేశీ భావన అని చెప్పి వాళ్ళు చిల్లు తొలుతుంది. కానీ వీళ్ళు ప్రతిపాదిస్తున్న అనుసరిస్తున్న జాతీయవాదం వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ కాన్సెప్ట్? దీన్ని వాళ్ళు భారతదేశం నుంచి తీసుకోవాలా? వండుకోవటం వాళ్ళ వల్ల కాలేదు. మన జాతీయవాదాన్ని మన నాయకులంతా వండినట్టుగా వండడం వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే
ఇది యూరోపియన్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాడు సవర్కర్. ఏమంటాడు? యూరోపియన్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం ఈజ్ వెరీ నారో. అది చాలా సంకుచితమైన నేషనలిజం. ఎందుకంటే యూరోపియన్ దేశాలన్నీ అనుకుంటాయి తిప్పి కొడితే మన 2 జిల్లాలు కలిపి అనుకుంటాయి. వాళ్ళకి చాలా ఈజీగా ఒకే భాష, దాదాపుగా ఒకే మతం, ఒకే ప్రాంతం, ఒకే సంస్కృతి, ఒకే సరిహద్దు ప్రాంతాల్లో నివసించడం వంటి లక్షణాలు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ అంతా ఒక పాత కరీంనగర్ అంతా కలిపి ఒక దేశం చేస్తాం అనుకోండి, దీంట్లో పెద్ద గొడవలు ఏముంటాయి, విభేదాలు. యూరోపియన్ నేషన్స్ ఉన్న అడ్వాంటేజ్ దాన్ని తీసుకున్న సావర్కర్ చెప్పాడు, దాన్ని సైంటిఫిక్ నేషనాలిటీగా గోల్వాల్కర్ చెప్పాడు. ఏంటి సైంటిఫిక్ నేషనాలిటీ అంటే, ఆడ దృష్టిలో సైంటిఫిక్ ఏంటి అంటే, హిందూ రాజ్యం, హిందూ మతం, హిందూ పతాకం అంటే ఇప్పుడున్న కాషాయ పతాకం, హిందూ జాతి రేస్, దీని దగ్గరికి నేను అసలు హిందూ రేస్ అనే దాని దగ్గరికి తర్వాత వస్తాను. హిందూ జాతి తర్వాత వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళని యునైటెడ్గా ఉండాల్సిన ఒక హిందూ భాష. ఈ హిందూ భాష ఎక్కడైనా ఆశ్చర్యపోగలరు. వాళ్ళ దృష్టిలో హిందూ భాష అంటే సంస్కృతము, దాని ముద్దు బిడ్డ అయినటువంటి హిందీ. సో ఈ ఈ ఈ లక్షణాలు చేయడానికి భారతదేశం సిద్ధంగా, భారతదేశాన్ని ఈ రకంగా తయారు చేయాలి. అంటే భారతదేశం సబ్బండ జాతులు సకల జనులది కాదు, ఇది ఎవరిది అంటే హిందువులది. హిందువులు ఎవరు? మన అందులో మన సమ్మక్క సారక్క దగ్గర మొదలు పెడితే పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, కాళిక, దుర్గ, పోషమ్మ, వీళ్ళందరినీ పోతురాజు, వీళ్ళందరినీ కొలిచే వాళ్ళంతా హిందువుల కిందకి వస్తారా అంటే రాదు. వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే వాళ్ళ దృష్టిలో హిందూ. సో ఈ వైదిక ధర్మాన్ని పాటించే హిందూ రాజ్యాన్ని నెలకొల్పడం, దానికి కాషాయ పతాకం ఉండడం, దీన్ని మాత్రమే ఒక జాతిగా చెప్పడం, దీనికి ఒక సంస్కృతం అనే ఒక భాష, లేకపోతే దాని కొనసాగింపుగా హిందీ అనే ఒక ఆధునిక భాషని ఉంచడం అనేది వాళ్ళ లక్ష్యం. దీన్ని మనం జాతీయవాదం అనగలమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దీన్ని మనం జాతీయవాదం అనలేదు. ఏ స్టాండర్డ్స్తోనూ దీన్ని జాతీయవాదం అనేది. ఎందుకని అనలేమంటే హిందూ జాతి అనే పదమే తప్పు వస్తుంది. హిస్టారిక్ హిందూ జాతి అనే పదం ఎందుకు తప్పు? ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మతాన్ని జాతితో సమానం చేసి ఎవరు మాట్లాడరు. ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళు కానీ, ఆధునికత తెలిసిన వాళ్ళు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు. మతం వేరు, జాతి వేరు. ఒక జాతిలో అనేక మతాలని అనుసరించే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి హిందూ జాతి అనే పదం హిందుత్వం నుంచి, ఒక మతం నుంచి ఒక ప్రజా సమూహాన్ని గుర్తించడం అనే కాన్సెప్ట్ తప్పు. హిస్టారికల్గా తప్పు, ఆంథ్రోపాలజికల్గా తప్పు, సోషలాజికల్గా తప్పు. ఈ తప్పుడు కాన్సెప్ట్ మీద వాళ్ళు బయలుదేరారు. ఇక్కడ రెండవ విషయం, ఈ హిందువులకందరికీ ఒకే మతం ఉందా? అది కూడా చెప్పడం కష్టం. పోనీ ఒకే పూర్వీకులు ఉన్నారా? నోరు విప్పితే వెళ్ళు సనాతన ధర్మం అని మాట్లాడతారు. దాని దగ్గరికి భారతదేశానికి ఏది సనాతన ధర్మం? ఇది కూడా సమస్య మనం అడగాలి. భారతదేశానికి ఏది సనాతన ధర్మం? మనం అత్యంత గర్వంగా చెప్పుకుంటున్న 2000 BC, క్రీస్తు పూర్వం 2000కు ముందున్న సింధు నాగరికత, అది మన సనాతన ధర్మమా? లేకపోతే అంతకు ముందున్న మాతృదేవతారాధన వగైరా మన సనాతన ధర్మమా? లేకపోతే ఆర్య వైదిక యజ్ఞయాగాదులకు వ్యతిరేకంగా, ఈశ్వరారాధనకు వ్యతిరేకంగా, కర్మకాండలకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు, జైనుడు, వీళ్ళకి సంబంధించింది సనాతన ధర్మమా? లేకపోతే వీళ్ళందరినీ తర్వాత కాలంలో దౌర్జన్యంతోటో ఇంకో దాంతోటో రూపుమాపింపజేసి తిరిగి నెలకొల్పిన కులాధిపత్య సమాజంలో నిచ్చిన మెట్ల కులాధిపత్యాన్ని తీసుకొచ్చింది సనాతన ధర్మమా? వీళ్ళ సనాతన ధర్మం ఎక్కడ మొదలవుతుందంటే మనువు దగ్గర మొదలవుతుంది. అంతకుముందు అడగదు. మనువు కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం 3వ శతాబ్దం అంటారు. కాబట్టి అంతకు ముందున్న 5000 ఏళ్ల చరిత్ర పక్కన పెట్టేసినట్టు మాట. రెండోది సనాతన జాతి అనే పదం. దీని దగ్గరికి ఏంటి సనాతన జాతి? దీన్ని మనం
ఆవేశాలతోనూ లేకపోతే ఎమోషనల్గానో దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమేమి ప్లాస్టిక్ సర్జరీ అంటే వినాయకుడి తలకాయ తీయటం అనేంత అజ్ఞానంలో లేవు కదా. మనం ప్రధానమంత్రులమైతే నోటికి ఏది వచ్చిందన్నా వాగవచ్చు. మనం అంత రాలేదు కాబట్టి అట్లా మాట్లాడతాం, మన సైన్స్తోనే మాట్లాడతాం. సో మొదటి విషయం మనకు వచ్చేది నిజంగానే ఇది సనాతన జాతి. భారతదేశానికి ప్రజలు ఎప్పుడు వచ్చారు? ఈ ప్రశ్న కూడా వాళ్ళు త్రేతాయుగం అని మొదలు పెడతారు. ఏమండి, ప్రతి దేశానికి దానిదైన పురాణ కాలక్షేపాలు ఉంటాయి, తప్పలేదు, అది ఇమాజినరీ పవర్, ఊహాశక్తి. కానీ దాన్ని చరిత్రగాను దాన్ని సైన్స్గాను చెప్పడం కరెక్ట్ కాదు. ఇది చాలా ప్రాథమిక సూత్రం. దీంట్లో భారతదేశానికి మీరు ఏ ఆంథ్రోపాలజిస్ట్ని అడిగినా, ఏ ఆర్కియాలజిస్ట్ని అడిగినా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. సముద్ర మట్టం ఇంత పైకి రాకముందు ప్రపంచం మొత్తానికి విస్తరించిన జాతి ఆఫ్రికా ఖండం నుంచే మొదలైంది. ఆఫ్రికా ఖండం నుంచి వాళ్ళు అలా చక్కగా నడుచుకుంటూ వచ్చేసి భారతదేశానికి వచ్చి, భారతదేశ పెన్సులా నుంచి నడుచుకుంటూ కోస్తా మీదుగా నడుచుకుంటూ కనెక్షన్స్ ఉన్న సుమత్రా, ఇండోనేషియా మీదుగా ఆస్ట్రేలియాకి విస్తరించారనేది ఇది ఆర్కియాలజిస్టులు అందరూ ఒప్పుకున్నమాట. ఆ తర్వాత మరి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆస్ట్రేలియా వాళ్ళు మన పూర్వీకులైతే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మానవ జాతి చరిత్ర 2+2=4 అన్నట్టు జరగలేదు. అనేక కారణాల రీత్యా ఈ మానవ సమూహాలు వాటి నివాస ప్రాంతాలని వాటి ప్రాంతాలని మార్చుకుంటూ పోయాయి. అందులో మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చి స్థిరపడిన ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఏన్షియంట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, ఓఓఏ జాతి అని పిలుస్తారు ఆంథ్రోపాలజీ. ఈ ఓఓఏ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓఓఏకి ఒరిజినల్ రిప్రజెంటేటివ్స్ ఎవరంటే మన అండమాన్లు దికోబార్ దీవుల్లో ఉన్న తెగలు ఎవరైతే ఉన్నారో, అసలు బయట వాళ్ళతో సంపర్కం ఎవరైతే పెట్టుకోరో వాళ్ళలో ఆఫ్రికాకి సంబంధించిన ఆ ఒరిజినల్ డిఎన్ఏ అట్లే. తర్వాత వాళ్ళు ఈ స్థానికంగా విస్తరించడంలో భాగంగా రెండో వైపు నుంచి అక్కడి నుంచి గొప్పగా అనిపిస్తుంది. రాసిన వాడు తెలియదు. సుసంపన్నమైన బహువిధమైన ఈ దేశం మల్టీకల్చరలిజం అవటం చేత, అంటే బహువిధమైన అవటం చేత సుసంపన్నమైంది. ఎందుకంటే ఏ దేశ చరిత్ర అయినా కాదొక స్థిర బిందువు, అది నైక నదీ నదాలు కలిసిన అంతఃస్థితులు. అంటే అనేక సంస్కృతుల్ని ఉంచుకోవడం ద్వారానే ఏ దేశ సంస్కృతి అయినా అది వికసిల్లుతుంది, విలాసిల్లుతుంది, ముందడుగు వేస్తుంది. ఏ దేశ సంస్కృతి అయితే, ఏ జాతి సంస్కృతి అయితే కొత్తని ఇముడ్చుకోవటానికి, పాతని వదిలేసుకొని ఆధునికత చెందటానికి సిద్ధపడదో అటువంటి సంస్కృతి నశించిపోతుంది. ఇది సోషల్. కానీ ఇవాళ వస్తున్న వాళ్ళు ఈ దేశం యొక్క మూల సంస్కృతిని నాశనం చేసే పనులు నేను చెప్పదలుచుకున్నాను. ఈ దేశ మూల సంస్కృతి ఏంటి? ఈ దేశ మూల సంస్కృతి ఏంటంటే, అంచెలంచెలుగా ఈ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ దేశం తనలో కలుపుకుంది తప్ప వాళ్ళు ఈ దేశాన్ని తమలో కలుపుకోలేదు. ముస్లింలు పరిపాలకులుగా వచ్చినప్పటికీ ఇప్పుడు మీరు మన ఇంటి పక్కన ఉండే ముస్లిమ్స్ సంగతి చూడండి. మనం తెలంగాణలో ముఖ్యంగా పీర్ల పండుగ ముస్లిమ్స్ చేస్తారా? నేను చూసిన ఒక్క ముస్లిం లేని ఊర్లో కూడా పీర్ల పండుగ పీర్లు భుజాన్ని వేసుకుని మన వాళ్ళే ఎదుగుతారు. అలా వినడానికి ముస్లిమ్స్ అవసరమా? మనకి అవసరం లేదు, మనమే చేస్తాం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మొదలు పెడితే ఈ దేశం వచ్చిన వాళ్ళందరినీ ఇముడ్చుకుంది. ఎందుకు ఇముడ్చుకుందంటే ఈ దేశం హిందూ మతంగా లేదు, అనేక మతాల సమాహారంగా ఉంది. ఈ హిందూ అనే పదం ఒక ప్రాదేశిక శబ్దంగా మాత్రమే ఉండేది, దాన్ని మతానిగా మార్చింది ఆ తర్వాత వాళ్ళు. కాబట్టి ప్రాదేశిక శబ్దంగా ఉన్న హిందూని ఒక మతంగా మార్చి దేశం మొత్తాన్ని మేము టెరిటరీగా అంగీకరించము, దాన్ని ఒక మతంతో మాత్రమే దేశంగా అంగీకరిస్తాము అని వాళ్ళు చెబుతున్నారు. అంటే దేశం, ది వెరీ ఐడియా ఆఫ్ ఇండియా, భారతదేశం అంటే ఏంటి అనే ఒక మౌలిక భావనని వాళ్ళు తిరస్కరిస్తారు. వీళ్ళు మౌలిక భావన ఒకదాన్ని తిరస్కరించారా అంటే, మొన్న అధికారంలోకి వచ్చే వరకు 2013 వరకు నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో భారతదేశ పతాకం ఎగరలేదు, జాతీయ గీతం పాడలేదు, జాతీయ ప్రతిజ్ఞ వాళ్ళు చేయలేదు, భారత రాజ్యాంగాన్ని వాళ్ళు గుర్తించలేదు. ఇది వాళ్ళు రాసుకున్నదే. వాళ్ళ మొత్తం మ్యాగజైన్స్ పాంచజన్య చదివితే
మేము నిరాకరిస్తున్నామని వాళ్ళు నిర్ద్వందంగా ప్రకటించారు. ప్రకటించడంతో ఊరుకోలా. ఇన్ని రకాల జాతుల, ఇన్ని రకాల సంస్కృతుల సమాహారంగా ఉన్న ఈ దేశాన్ని ఐక్యం చేయడానికి స్వతంత్రోద్యమ నాయకత్వం తలకిందులు పడుతుంటే వాళ్ళు దీనిలో రకరకాల పుల్లలు పెట్టి రకరకాల విభేదాలు సృష్టించి ఈ ఐక్యతని ఎట్లా నాశనం చేయాలా అని చూస్తారు. ఐక్యత బిల్డప్ అవుతున్న టైంలో మన నెత్తి మీదకి ఇంటికి వచ్చుకో. ఇవాళ ఏమైంది? దేశంలో నెమ్మదిగా ఏర్పడుతున్న ఐక్యత ఏదైతే ఉందో, మనం చట్ట ప్రకారం నడుచుకోవాలి అనే భావన ఏదైతే ఉందో, ఒక పౌర సమాజం వైపు జరుగుతున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇవాళ వీళ్ళు మందస్వామ్యం కిందకి మారుస్తున్నారు. నీ దేశభక్తి ఏంటి అంటే జెండాని భుజాన్ని వేసుకొని తిరగదు. ఆ తర్వాత ఏమన్నది? నీ దేశభక్తి ఏంటి అంటే ఎవడైతే ఆవుని ఏదన్నా చేస్తే వాడి మీద నువ్వు దాడి చేయి. వీళ్ళు చెప్తున్న దేశభక్తి ఏంటి అంటే చాలా స్పష్టంగా ఒక మందస్వామ్యాన్ని ఈ దేశం మీద, అంటే వాళ్ళ నాయకుడిని ఎవరన్నా విమర్శించినా, వాళ్ళ పార్టీని ఎవరన్నా విమర్శించినా ఇది మొత్తం మా దేశానికి వ్యతిరేకమైన విమర్శ అని వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటానంటే అసలు వాళ్ళు దేశవాసులే కాదు. ఎవరైతే ఈ మాట మాట్లాడుతున్నారో వాళ్ళు దేశవాసులు కాదు. ఎందుకంటే వైదిక ధర్మ యజ్ఞయాగాదులతో బీభత్సంగా వైభవపేతంగా ఉన్న కాలంలో ఈ దేశంలో జైనుడు, బుద్ధుడు చాలా స్పష్టంగా మేము నిరీశ్వరవాదులం, మేము యజ్ఞ కర్మకాండాలను వ్యతిరేకిస్తున్నాం, పునర్జన్మ లేదు అని ప్రకటించారు. వాళ్ళని ఎవరు కొరతలేదు, వాళ్ళని కూడా ఈ సమాజం ఆమోదించింది. ఇటువంటి వైవిధ్యాన్ని, భిన్న ఫిలసాఫికల్ తత్వశాస్త్రమైన అభిప్రాయాలను నువ్వు ఆమోదించకపోతే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ దేశం యొక్క జీవం, ఈ దేశం యొక్క వారసత్వం నీకు లేదు అని చెప్పాల్సి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ హిందూ జాతీయవాదం ఎట్లా తయారైందంటే, దేశాన్ని నిర్మించటానికి, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేశ ఐక్యతకి మీరందరూ భంగం కలిగిస్తున్నారు. మతాన్ని విమర్శించినా, మత గ్రంథాన్ని విమర్శించినా, మా ప్రభుత్వాన్ని విమర్శించినా, మేము ఎన్ని తెలివి తక్కువ పనికిమాలిన పని చేసినా, మమ్మల్ని విమర్శించినా మీరు దేశద్రోహులు అంటున్నారు. కానీ ఈ దేశంలో ఐక్యత ఉంచడానికి వీళ్ళు చేసిన పని ప్రజల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య ఐక్యత ఒక పక్కన పెడతాం. ఎందుకంటే అంటరాంతరం నా హక్కు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ సాయినాథ్ 2006లో ఆయన విస్తారంగా దేశమంతా తిరిగి కుల సమస్య మీద వ్యాసాలు రాసినప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ని రాజస్థాన్లో కలిస్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు సాయినాథ్కి. ఆయన రాశాడు వ్యాసాల వీడియోలో. ఏమనంటే ఆర్ఎస్ఎస్ రాజస్థాన్ హైకోర్టులో మను విగ్రహం ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది. సో మేము ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏ కులం వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం, స్త్రీలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. కాబట్టి మిగిలిన చోట జరిగినట్టు మా కుల కొట్లాటలు లేవు అన్నాడు. అంటే అణచివేత సంపూర్ణంగా ఉంది, ఇక్కడ ఎవరిని నోరెత్తనేమో అని చెప్పాడు. అది వాళ్ళ భావజాలం. అటువంటి భావజాలంతో ఈ దేశంలో ప్రజల మధ్య కనీస సమానత్వాన్ని, ప్రజల మధ్య ఐక్యతను ఏనాడు వాళ్ళు పెంచి పోషించకపోగా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట, భాష పేరిట తగాదాలు పెట్టించడం, రెచ్చగొట్టడం ఇదే పనులు వాళ్ళు. ఎవరన్నా చల్లబడుతున్నారు, అమ్మయ్య ఫోన్లే సామరస్యంతో ఉందాము అనుకోగానే ఒక ప్రకటన వస్తుంది, హిందీ అందరు నేర్చుకోవాలి, తమిళనాడు తగలబట్టడం. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఎందుకు మీరే నమాజులు చేయాలా? మేము మైకులు పెట్టి హారతి. ఆవులు పెంచుకునే డైరీ ఫార్మర్స్ ముస్లిమ్స్ ఉండటానికి వీల్లేదు, వాడు తింటారు. అరే ఆ పాల మీద జీవించేవాడు ముస్లిం అయినా హిందూ అయినా వాడు ఎందుకు తింటాడండి? రెండోది, ఒట్టిపోయిన ఆవుని పోషించలేని వాడు. నిన్న మొన్న ఒక వ్యాసం వచ్చింది, మీరు చూస్తే యూపీలో ఒట్టిపోయిన ఆవుల్ని పోషించడానికి ఏటా 125 కోట్ల అవసరం అవుతుంది. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఒట్టిపోయిన ఆవుల్ని కూడా పోషించండి అని సర్కార్ జారీ చేసింది. నువ్వు పెట్టలేవు గోరక్షణని, కానీ పక్క రైతు మాత్రం గోవుల్ని పోషించాలని చెప్పి నువ్వు చెప్తావు. అంత ప్రేమే ఉంటే మన దురదృష్టం ఏంటంటే, నేను వాళ్ళనంటలే, నేను ఏమంటున్నానంటే
మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెదడు మోకాళ్ళలో దిగి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు గోరక్షణ అనే ఆవేశంతో ఊగిపోతారు. ఇంత ఆవేశంతో ఊగిపోయే వాళ్ళు కొట్టిపోయిన ఆవులు తెచ్చుకునే మాత కదండి, తెచ్చుకొని పెంచండి. మీ ఇళ్లలో, మీ అపార్ట్మెంట్లో పెట్టి పూజ చేయండి. పాపం దేశభక్తి లేని ఆ రైతు ఉన్నాడు కదా, వాడు నా తిండు, నా వ్యవసాయం, లేకపోతే నేను ఇది నా పక్కలేకపోతున్నాను సస్తాను అంటున్నాడు. వాడు వదిలి మీరు పోషించండి, మీకు మాత కదా ఆమె. సరే, నేను దాన్ని తేలిక చేసి ఆవు మాత అయితే సొంత మాతకు అన్నం పెడుతున్నావా అని అట్లాంటివి అడగను నేను, కానీ అడగాల్సిన పరిస్థితి ఉంది. రెండోది, ఆమె ఎందుకు మాత అయిందండి? గేదె దుగ్గా లేదు, బర్రె కూడా పాలిస్తుంది కదా, బర్రె మాత ఎందుకు అంటలేదండి? ఆవు చర్మం కంటే బర్రె చర్మం పలచన, ఆవు కంటే బర్రె పాలు ఎక్కువిస్తుంది, బర్రె పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది. బర్రె హాయిగా మన వాతావరణానికి అనుగుణంగా బతుకుతుంది, అంటే డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీ మన సొంతం అది. మరి ఎందుకంటలేదంటే అగ్రవర్ణ, శ్వేతవర్ణ, తెల్లటి వాళ్ళు, అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు అయినటువంటి సంస్కృతిని వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి శ్వేతవర్ణంలో ఉండే ఆవు నీకు ఆరాధ్య వస్తువైంది. ఈ దేశ మూలవాసులుగా ప్రతీకగా ఉండే నల్లతనం, నలుపు, ఆ బర్రె నీకు బర్రె మాత కింద కనపడుతున్నప్పుడు చూడండి దీంట్లో ఎంత. ఏ బర్రె మాత ఎందుకు కాదు? నా క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఆమె ఎందుకైంది, బర్రె ఎందుకు కాదు? దీనికి మోస్ట్ అన్సైంటిఫిక్గా ఆవు ఆక్సిజన్ని శ్వాసించి ఆక్సిజన్ని విడుస్తుంది అని ఇట్లాంటి తలకిట్టువన్నీ మన వాట్సాప్ యూనివర్సిటీలో చదివేసి మనం దాని చుట్టూ తిరిగే ఆయన ఒక వీడియో ఒకటి పుంఖాలుగా అన్సైంటిఫిక్, పూర్తి అజ్ఞానంతో కూడిన, మధ్యయుగాల్లో కూడా మాట్లాడినంత అజ్ఞానంతో కూడిన వీడియోలు, వ్యాఖ్యలు వాట్సాప్లో నిండా వస్తుంటే వాట్సాప్ చేతిలో పెట్టుకున్న మహావిజ్ఞానులు, సైంటిస్టులు, మధ్యతరగతి వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కసారి వాట్సాప్ చేతిలోకి వస్తే నా అంత రాజనీతిజ్ఞుడు, నా అంత సైంటిస్ట్ ఎవరు లేడని మధ్యతరగతి వాళ్ళు అనుకుంటున్నారు. మీతో వాదిస్తారు ప్రతి చోట. ఆవు ఆక్సిజన్ పీల్చి వదులుతుందండి, ఏ జంతువుకి లేదు. నిరూపించాయా? ఒక్క నిలబడ్డ నిరూపణ. దాని చుట్టూ తిరిగితే అయస్కాంత శాస్త్రం వస్తుందండి, నిరూపించాయా? ఒక్కడ మాట్లాడు, నిరూపించండి. ఎక్కడో ఉన్న వీడియో మనకు పోస్ట్ చేస్తాడు, ఆ వీడియో చేసి ఈ మధ్యతరగతి మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు భుజాలు వేసుకొని ఊరేగుతున్నారు. ఎందుకని ఊరేగుతున్నారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకని ఊరేగుతున్నారు? వీళ్ళ దేశభక్తి ఎందుకని ఇంత వెర్రితల్లో వేస్తుంది? ఎందుకని ఒక అస్తిత్వం కోసం, ఒక ఐడెంటిటీ కోసం ఈ హిందూ జాతీయవాదం వెనకాల తలకాయలు ఉన్నవాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు, చదువుకున్నవాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు అంటే దీన్ని హ్యాంగ్ ఓవర్ ఆఫ్ కొలోనియలిజం అంటారు. అంటే జాతీయవాదం, మన వలసవాదం, బ్రిటిష్ వలసవాదం మన నెత్తి మీద వదిలిపోయిన భావన. అంటే తెలుగులో చెప్పాలంటే బిడ్డ తెచ్చిన పురుటికం పోలేదంటారు చూడండి, ఆ టైం. ఏంటి అంటే తెల్లవాళ్ళు ఉన్నప్పుడు లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టాన్ని కనుక మనం చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని అంటే, నాకు నల్ల చర్మంలో ఉన్న తెల్ల మనస్తత్వం గలవాడు కావాలి. వాడు శ్వేతజాతి యొక్క గొప్పతనాన్ని, శ్వేతజాతి ఔన్నత్యాన్ని, గ్రేట్నెస్ని, శ్వేతజాతి యొక్క ఆలోచనని, శ్వేతజాతి యొక్క సంస్కృతిని వాడు మానసికంగా ఒప్పుకున్న బానిసై మనకు ఉండాలి. వాడు నల్ల చర్మంలోనే ఉండొచ్చు కాక అంటాడు. ఈ ఇన్ఫీరియారిటీ ఏదైతే వలసవాదులు మనల్ని పరిపాలించడానికి మన ఎత్తి రుద్దారో ఇవాళ కూడా మనం దాని నుంచి బయటపడాలి. ఇన్ఫీరియారిటీతో కొట్టుకు చేస్తున్నాం. ఆ ఇన్ఫీరియారిటీ అంతకంటే ఎక్కడెక్కడ కనపడుతుంది తెలుసా మీకు? భయంకరంగా ఎన్ఆర్ఐలో అంటే దేశభక్తులు ఎవరో ఉండరు. ఒక పక్కన హౌడీ మోడీ ఆ దేశమంతా బాగుంది అని చెప్పిన రోజున ఈ దేశంలో 230 అత్యాచారాలు జరిగాయి. హౌడీ మోడీ అంతా బాగుందన్న రోజున ఈ దేశంలో 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక దేశ ప్రధాని ఒక వేదిక మీద నిలబడి దేశమంతా బాగుందని చెప్పిన రోజున నా దేశం అంతర్జాతీయ హంగర్ ఇండెక్స్లో 9 ఆఖరి సూచనలో 9 పాయింట్లు పడిపోయి 106 వచ్చింది. నువ్వు నిరంతరం తగాదా పెట్టుకునే పాకిస్తాన్ కంటే దీన్ని సరిపోయింది. అంత టెర్రరిస్టం ఉన్న మతరాజ్యమైన వాడి కనీసం ఇంత కడుపు తిండి పెట్టే పనన్నా చేస్తున్నాడు, అది కూడా చేయలేదు.
ఇంత అబద్ధాలు, ఇంత నిర్లజ్జగా మాట్లాడటాన్ని ఆమోదించి హౌడీ మోడీని వాళ్ళు భుజాన్ని ఎక్కుతున్నారు. ఇంతకంటే మధ్యతరగతి చదువుకున్న వాళ్ళ యొక్క అజ్ఞానానికి వేరే నిదర్శనం ఏమైనా ఉంటుందా? నీకు అక్కడ బాగా ఎన్ఆర్ఐకి ఎవరో కానీ నాకు తెలియదు, కానీ నాకు ఒక మెసేజ్ పంపించారు. అక్కడ అద్భుతంగా ఉంది అని ప్రధాని చెప్పిన ఉపన్యాసానికి విజిల్స్ కొట్టారు కదా వాళ్ళు. మరి అట్టేటప్పుడు మీరు అమెరికాలో ఉండటం ఎందుకు? దేశం అంతా అద్భుతంగా ఉంటే తిరిగి రండి ఇక్కడికి అని. రండి, ఎవడెవరికి దేశభక్తి ఉందో అందరూ వదిలిపెట్టి రండి. ఎవడెవరికి ఆవు భక్తి ఉందో అందరూ మీ అపార్ట్మెంట్లో ఆవులు వచ్చారు. సింపుల్. భక్తి ఊరికి అరవటానికి ఎదుటి మీద యుద్ధం చేయడానికి కాదు కదా, భక్తి ఆచరణలో చూపించారు. అంటే ఒక మైండ్లెస్ సమాజాన్ని ఈ దురభిమానం తయారు చేస్తుంది, ఈ ఇన్ఫీరియారిటీ తయారు చేస్తుంది. ఏం లేదండి, భారతదేశం అగ్రరాజ్యం అయిపోవాలి. అరే నువ్వు అగ్రరాజ్యం అవటానికి ముందు, ఏ దేశమైనా అగ్రరాజ్యం అవటానికి ముందు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటది? ఆ దేశ ప్రజల ఆకలి తీర్చడం, ఆ దేశ ప్రజలకి చదువులు ఉండడం, ఆ దేశ పిల్లలకి అవకాశాలు ఉండడం, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవైనప్పుడు అగ్రరాజ్యం. నువ్వు బోర్డర్లో సర్జికల్ స్ట్రైకింగ్ చేయడం వల్ల అగ్రరాజ్యం అవ్వవు, షాకింగ్ కాదు. నువ్వు ఒకటేస్తే వాడు ఒకటేస్తాడు, అక్కడితో ఇద్దరు నోరు మూసుకుంటారు, తర్వాత ఎలక్షన్స్ అవుతాయి. కాబట్టి మిత్రులారా, ఈ అగ్రరాజ్యం తెచ్చొదలండి. అసలు ఆకలి లేని రాజ్యంగా తయారు చేసే పరిస్థితి చూడండి అని ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ హిందూ జాతీయవాదం గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్య మాట్లాడారు. ఒక పక్కనేమో మధ్యతరగతి వాళ్ళు మా అస్తిత్వం, మా ఉనికి, మా గుర్తింపు, మేము అందరితో సమానంగా గౌరవించుకొని తిరగాల అని చెప్తున్న కాలంలో మరోవైపున సామాన్య ప్రజానీకం మాకు చదువులు ఎక్కడ, మాకు ఇళ్ళు ఎక్కడ, మాకు ఉద్యోగాలు ఎక్కడ, మాకు తిండి తినడానికి సరిపడా ఆదాయం ఎక్కడ అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నల నుంచి పక్కదారి పట్టించడానికి మన చేతిలో ఒక వాట్సాప్ని, ఆ వాట్సాప్ సెర్చ్ ఇంజిన్ల పుణ్యం అని ఒక 400 కోట్ల పోర్నోగ్రాఫ్ ఛానల్స్ని, వెబ్సైట్ని, మంత్రతంత్రాలకి సంబంధించిన సీరియల్స్ని, సినిమాల్ని, డ్రాక్లా సిరీస్ని మా నెత్తి మీద పెట్టి యువకులంతా నిరుద్యోగం ఫీల్ కాకుండా వాట్సాప్లు చూసుకుంటూ బతకండి, కూరలు చూసుకుంటూ బతకండి, ఇది అది తప్పితే తెలంగాణ ప్రభుత్వం దయతో పెట్టిన వైన్ షాపులు ఉన్నాయి, అందరూ ఉండండి, ఇంకా మిమ్మల్ని అడిగేది ఎవరు ఉందని చెప్తుంది. అంతే కదండి. మనకి పిల్లలకి చదువులకి డబ్బులు లేవు, ఇంత వైలెన్స్ సమాజంలో జరుగుతుంటే వైలెన్స్ని వ్యతిరేకంగా పెట్టడానికి పైసలు లేవు, కానీ ముక్కర్లు చేయించడానికి, యజ్ఞాలు చేయించడానికి పైసలు ఉన్నాయి. సింపుల్. ఆ మధ్య ఎవరో హిందీలో ఒక ఆయన కవిత్వం చెప్తూ చాలా అద్భుతమైన మాట అన్నాడు. ఏమనంటే, మన దేశ ప్రధాని ఇంతకాలానికి 70 ఏళ్ల తర్వాత మన దేశానికి ఒక అంతర్జాతీయ ప్రధాని దొరికాడు. ఈ అంతర్జాతీయ ప్రధాని అప్పుడప్పుడు మన దేశాన్ని విజిట్ చేస్తాడు, పర్యటిస్తాడు దేశంలో ఎలక్షన్స్ అప్పుడు. అది కూడా ఈ పార్టీకి ఆయన గత 4 ఏళ్ళు అంటే ఎలక్షన్స్కి ముందు ఆయన దాదాపుగా 4,500 కోట్లు ఆయన పర్యటనల కోసం ఖర్చు పెట్టాడు. ఈ దేశానికి వచ్చిన విదేశీ ప్రతిష్ట సంగతి నాకు తెలియదు, ఎందుకంటే అది గాలిలో ఉంటుందో దాన్ని ఎవరో తోకమేది. కానీ వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎన్ని అంటే ఈ దేశంలో పెట్టుబడిదారులు పెట్టినట్టుగా సగం కూడా లేదు. గజన పగలంతా చాలా నేసి కష్టపడ్డాను, ఇంకా దీపం పట్టకురా దిగనేస్తానన్నాడంట వెనకటి. ఆ టైంలో ఇప్పుడు కూడా మళ్ళీ తిరగడానికి వెళ్ళిపోయాడు. ఆయన దేశానికి వచ్చినప్పుడు అది బ్రేకింగ్ న్యూస్. ఆయన ఈ దేశభక్తి కలిగి ఉన్నానని చెప్తున్నాడు. మరో ప్రక్కన పాశ్చాత్య సంపర్కంతో దేశం చెడిపోయింది, మన సంస్కృతి పాడైపోయింది అని చెప్తున్న వాళ్ళు, అరే ఎప్పుడు దొరికితే వాడిని వాటేసుకోవటమే ఏ వేదిక మీద. వాడు వద్దంటున్నా, గిరిగల కొట్టుకుంటున్నా, ఒబామా దగ్గర మొదలు పెడితే, ట్రంప్ దగ్గర మొదలు పెడితే, మన ప్రధాని చూస్తే వాడు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ వాటేసుకుని నలిపేస్తాడు. సో కాబట్టి మిత్రులారా, ఈ వాటేసుకుంటాల వల్ల పెట్టుబడులు రావు, ప్రతిష్టలు రావు, అవతల వాడు వారిపోవడం మాత్రమే అవసరం. ఈ రకమైన జాత్యహంకారాన్ని రెచ్చగొట్టే ఒక జాతి కాని జాతి. మరొకటి ఈ దేశానికి సంబంధించిన ద్వారా మేము ఈ దేశం సాంస్కృతిక దేశం అంటున్నారు. సాంస్కృతిక దేశమే అయితే మరి మీకు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు? అఖండ భారత ప్రకటన చూడండి, ఆఫ్ఘనిస్తాన్ మాదే, ఎందుకంటే అది గాంధార్ దేశం.
బంగ్లాదేశ్ మాదే, ఎందుకంటే అది ఏదో రాజ్యం, అవంతిక రాజ్యం ఏదో. ఇట్లా వాళ్ళు అఖండ రాజ్యం యొక్క మ్యాప్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది చూడండి. అఖండ రాజ్యం తెచ్చే వరకు నిద్రపో. అంటే నీ మానానికి నువ్వు దేశాన్ని నిర్మించుకొని ఐక్యంగా ఉంచడం ఎట్లాగా అనేది కాదు నీ గోల్. నీ గోల్ ఏంటంటే అగ్రరాజ్యంగా హిట్లర్ మాదిరిగా ఇతర దేశాల మీద దాడి చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం. ఈ హిందూ సామ్రాజ్యానికి అధినేతలు ఎవరు ఉంటారు? మనలో మాట. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు అనుకుంటున్నారు? పొరపాటు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు అదానీలు, అంబానీలు. చాలా స్పష్టంగా జియో దగ్గర మొదలు పెడితే బిఎస్ఎన్ఎల్ అమ్మకం దాకా, కాశ్మీర్లో ఇల్లు కట్టుకోవాలని వాళ్ళ కోరిక పుడితే 370 రద్దు దాకా దేశభక్తి పెరిగారు. ఏం కాశ్మీర్లో మేము ఇల్లు కట్టుకోవద్దా? అక్కడ కట్టుకున్న 54 అంతస్తుల ఇల్లు బాంబేలో జాలేదంటే వాళ్ళ కోసం అది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అదానీ గారు కంపెనీ పెట్టాలంటే ఛత్తీస్గఢ్లో కొన్ని వేల ఎకరాల అడవిని నాశనం చేశారని పెద్ద స్కామ్ నిన్నే బయటకు వచ్చింది. అడవిని నరికేయడానికి వెనక ముందు చూడటం లేదు ఎవరి కోసమైనా సరే. ఖనిజాలు తవ్వి తీయడానికి ఆ ప్రాంత ప్రజల కనీస అనుమతి ఉండాలి, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలా, వాళ్ళకి లాభాల్లో వాటా ఉండాలి. కనీసం ఆదివాసులకనే 5th షెడ్యూల్ సూత్రాన్ని అంగీకరించడానికి వీళ్ళు సిద్ధంగా లేదు. రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించట్లేదు అనడానికి ఒక పెద్ద ఉదాహరణ మహారాష్ట్రలో జరిగిన డ్రామా. అంతకంటే నేను చెప్పను. వీళ్ళు రాజ్యాంగాన్ని ఇంతవరకు ఆమోదించని, జాతీయ జెండాని భుజానేసుకొని జాతీయ గీతాన్ని పాడని వీళ్ళు ఈ దేశం మీద ప్రేమతోనూ, ఈ దేశ ప్రజల మీద అభిమానంతోనూ, ఈ దేశానికి కొంచెం బుర్రనిద్దామని పనిచేస్తున్న వాళ్ళందరినీ దేశద్రోహులు. ఈ దేశంలో చెమటలు చిందిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు వీళ్ళకి దేశభక్తులుగా కనపడతారు. రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుని దేశ పరువు ప్రతిష్టలు దిగజారుస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన మాట ప్రపంచంలో నేను ఎక్కడా వెళ్ళలేదు. ఇంతకంటే బాధ్యతారహితమైన ఆధునిక పరిపాలకులను నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళు ఎలక్షన్స్కి ముందు ఒక పని చేస్తారు. ఇప్పుడు మనకు కొత్తగా ఒక పదం వచ్చి చేరింది, ఇదివరకు లేని పదం, మూక హత్యలు, మంద హత్యలు. ఇవి 2014 నుంచి 98% పెరిగింది. 98% పెరిగింది. ఇందులో 86% మైనారిటీలకు చెందినవాళ్ళు, మిగిలిన వాళ్ళు దళితులకు చెందినవాళ్ళు. ఈ మోక హత్యలు ఎందుకు జరిగాయి? అనేక కారణాలు రీత్యా జరిగాయి. మోక హత్యలు ఆ మోక భయాందోళనకు రావడం వల్ల ఒక సమూహం చేసిన పనులుగా, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పని కట్టుకుని ద్వేషపూరిత రాతల్ని రెచ్చగొట్టి ప్లాన్డ్గా, పద్ధతిగా ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి మధ్య ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ ప్లానింగ్తో ఈ మోక హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు రోడ్డు మీద పోతాం. మనం అనుకుంటాం భారతదేశ స్వతంత్ర పౌరులు కదా ఉన్నాం అనుకుంటాం. నీ పౌరసత్వాన్ని నీకు లేదు, నువ్వు నోరు మూసుకో, నువ్వు పిచ్చి పిచ్చి సెటిల్ చేసావంటే ఒళ్ళు పడుతుంది అని చెప్పాలంటే ఏం చేయాలి? మీ పక్కన ఉన్న మంద ఏదో సడన్గా మీ మీదకి రెచ్చగొట్టబడి వచ్చి కొట్టేస్తుంది. ఎందుకు కొడుతుందో మీకు తెలియదు, ఎందుకు కొడుతున్నారో వాళ్ళకు కూడా తెలియదు. కొడతారు, మనం చచ్చిపోతాము. చచ్చిపోయిన తర్వాత మనలా పనిచేసే వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇది. తిక్క వేషాలేసి భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడబాకండి. మోక హత్యల్లో మీరు శవాలైతే వెళ్తారు అని. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ మధ్య యూపీలో ఒక వీర బీజేపీ భక్తుడు ఒక వీడియోగ్రాఫీ ఇచ్చాడు. జర్నలిస్ట్ బేటీ బచావో బేటీ పడావో కథలు చెప్పకో. ఎందుకంటే ఒక స్త్రీ పట్ల గౌరవం ఉంటే భార్య పట్ల కూడా ఉండాలి. కాబట్టి దేశాభిమానం నాకే కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి ఊరికే ఒకదప్పుడు సొల్లుకు బాబులు వాకు చేసేది ఏమైనా ఉంటే చెప్పు అంటే నేను చేస్తున్నా. ఏం చేస్తున్నాడు ఈయన? ఇది కూడా అడుగుతాం. కరెక్ట్గా మీరు చూడండి, ఈ మధ్య కొత్త కథ మొదలైంది. బీహార్లో, బెంగాల్లో రామనవమికి ముందు కరెక్ట్గా ఊరేగింపు చేస్తారు. ఏమంటే ఇది మా దేవుడి, మా మత యొక్క హక్కు అంటారు. ఈ తీసేవాళ్ళని వాళ్ళ ఫోటోలు మీరు చూడండి. ఇంత పిల్లలు కూడా త్రిశూలాలు కత్తులు, అది భక్తండి దేవుడు పట్టుకొని ఊరేగింపు తీసి ప్లాన్డ్గా, పద్ధతిగా మైనారిటీల మీద దాడులు, తగలబెట్టడాలు, హత్యలు, అల్లకల్లోలాలు సృష్టిస్తారు. ఇది ఎండ్ ఆఫ్ ద డే గతంలో జరిగిన మత కల్లోలాలు కానీ, కుల కల్లోలాలు కానీ ఒక ఆటలో ఏడాదో
పోయినాక మళ్ళీ అందరూ చదువుకునేవాడు. పక్క ఉండాల్సిన వాడు కదా, నువ్వేంద్రబాయ్ నేనేంద్రబాయ్ అని చదువుకొని బతికేసేవాడు. మళ్ళీ ఏదన్నా వచ్చేవాడు 6 నెలలు ఏడాది. ఎందుకంటే మనిషి 24 గంటలు దేశభక్తి మీదో కులం మీదో మతం మీదో బతకలేడు, తిండి తినే బతకాలి. ఆ సంపాదనలో హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే మానవుడే జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రింటే తిండి తినాలి కదా. కాబట్టి పక్కోడితో మళ్ళీ అరటిపండ బండి నిండి బై పైన పెట్టుకునే పండు నాయి బై అనుకుని బతకాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఎలక్షన్స్కి ముందు ప్లాన్ చేస్తున్న పద్ధతి ప్రకారం మూకల్ని పోగేస్తున్న దాంట్లో ఈ సమూహాలు ప్రజా సమూహాలు మళ్ళీ అలాగే చెప్పుకోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. దీన్ని పొలిటికల్ ఓటింగ్గా కన్వర్ట్ అయ్యేందుకు ఈ జాతీయవాదం ప్రధానమైన అందజేస్తూ ఉన్నారు. రెడీ మేడం.